రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ చేసి చూపించారు. అయితే రుణమాఫీ చేయలేరన్న ధీమాతో కాంగ్రెస్ సర్కార్కు ప్రతిపక్షాలు సవాల్ విసిరాయి. వారి సవాళ్లను ఓ ఛాలెంజ్గా తీసుకున్న రేవంత్ రెడ్డి అనుకున్నదే తడవుగా చేసి చూపించారు. 2 దఫాలుగా రైతు రుణమాఫీ చేసి రైతన్న గుండెల్లో సంతోషం నింపి అన్నదాతలకే పెద్దన్నగా మారారు. అందుకే మీకు నేను మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా. సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నా తెలంగాణ రైతాంగ సోదరులకు భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది. ప్రజా పాలనది కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించిందని, 1.5 లక్షల లోపు రుణం కోసం 12 రోజుల వ్యవధిలోనే 12,000 కోట్ల రూపాయల మేరకు జమ చేయడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిబద్ధతకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశానికి ఆగస్టులో స్వాతంత్రం వచ్చిందని, వచ్చే ఆగస్టులో తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులై నిజమైన స్వేచ్ఛ పొందుతారని చెప్పారు. జూలై 30న తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో రెండో విడతగా 1.5 లక్షల వరకు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చైర్మన్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి 34 మంది రైతులకు 1.5 లక్షల వరకు రుణమాఫీ చెక్కులను అందజేశారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని రుణమాఫీతో నిరూపించుకున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యం అని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రుణమాఫీకి తమ ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో అన్నదాతల కళ్లల్లో సంతోషం చూసి తన జన్మ ధన్యమైందని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు గడిచిన 10 ఏళ్లలో బ్యాంకులు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఎగవేశాయని రేవంత్ గుర్తు చేశారు. 10 మందికి అన్నం పెట్టే రైతులు మాత్రం పంట దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక, అప్పులు చెల్లించలేక ఆత్మగౌరవం దెబ్బతిని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. వ్యవసాయం దండగ కాదు, పండగ చేసి చూపిస్తామని 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీ అమలు చేశామన్నారు. మాకందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాలలో బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది. కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా, అది హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, లేదా మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, రైతు 10 మందికి సహాయపడడానికి, 10 మందికి పట్టెడు అన్నం పెట్టడానికి, తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు, 10 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో, పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో, వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక, బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పులవాడు ఇంటి ముందుకు వస్తే
కుటుంబ సభ్యుల ముందు, భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరులు బండాలి అని ఆలోచన చేసినరో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. అందుకే మే 6, 2022 నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు, వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదు, వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ముందు చెప్పినట్లుగా రైతు రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చెప్పినట్లుగానే తొలి విడత, రెండో విడత రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుంది. కాగా మిగిలిన మూడో విడత రుణమాఫీపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మూడో విడత రుణమాఫీకి 15,000 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. మూడో విడత రుణమాఫీని ఆగస్టు మొదటి వారం లేక రెండో వారంలో చెల్లించేందుకు సన్నాహాలు చేస్తుంది. మూడో విడతలో 1,50,000 రుణాల నుంచి 2 లక్షల లోపు ఉన్నవారికి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని రైతులు ఈ వర్షాకాలం పూర్తి కాకముందే రుణమాఫీ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి విడతల వారీగా ప్రభుత్వ రుణమాఫీ అమలు చేస్తుంది. తొలి విడతలో భాగంగా 1,00,000 రూపాయలలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ అమలు చేసింది. అర్హులైన 11,50,000 మంది రైతులకు 6,098 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి రైతన్నకు భరోసా కల్పించింది. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా జూలై 18న తొలి విడతగా 1,00,000 రూపాయలలోపు రుణాలున్న రైతులను రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. కాగా రెండో విడతగా రాష్ట్రంలో 1.5 లక్షల లోపు పంట రుణాలున్న రైతులందరి రుణాలను మాఫీ చేస్తూ మొత్తంగా 6.40 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో 6,198 కోట్లు జమ చేసింది. ముప్పై 33 జిల్లాల్లోని 12 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బు జమైంది. జిల్లా వారీగా ఏ జిల్లా ఇంత అని రుణమాఫీని సర్కార్ నిర్ణయించింది. గద్వాల జిల్లాలో 166 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగా జనగామ జిల్లాలో 160 కోట్ల రూపాయలు రుణమాఫీ, కొత్తగూడెం జిల్లాలో 147 కోట్ల రుణమాఫీ, వనపర్తి జిల్లాలో 140 కోట్ల రుణమాఫీ అప్పులు మాఫీ కాగా నల్గొండ జిల్లాలో 514 కోట్ల రూపాయలు, నాగర్ కర్నూలు జిల్లాలో 312 కోట్ల రూపాయలు అప్పు మాఫీ, సంగారెడ్డి జిల్లాలో 286 కోట్ల రూపాయల రుణమాఫీ, సిద్దిపేట జిల్లాలో 277 కోట్ల రూపాయల అప్పు రద్దు, సూర్యాపేట జిల్లాలో 251 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 219 కోట్ల రూపాయల రుణమాఫీ, కరీంనగర్ జిల్లాలో 208 కోట్ల రూపాయల అప్పు మాఫీ, కామారెడ్డి జిల్లాలో 211 కోట్ల రూపాయల రుణమాఫీ, నిర్మల్ జిల్లాలో 197 కోట్ల రుణమాఫీ, భువనగిరి జిల్లాలో 177 కోట్ల రూపాయల రుణమాఫీ, భువనగిరి జిల్లాలో 177 కోట్లు, అలాగే జనగామ జిల్లాలో 160 కోట్లు మాఫీ అయ్యాయి. కాగా మంచిర్యాల జిల్లాలో 14,396 మంది రైతులకు 139 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తుంది. ఇక ప్రతిపక్ష నేతల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడనే ధీమాతో రాజీనామాల వరకు వెళ్లారు. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసం వల్ల తెలంగాణలో రైతులు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అలాగే 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు విసిరిన సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేడు రెండో విడత రుణమాఫీ చేసి చూపించారు. కాగా వరుసగా 3 విడతల్లో రుణమాఫీ చేస్తానని చెప్పిన ప్రభుత్వం మొదటి 2 విడతల్లో రైతులకు రుణాల నుండి విముక్తి కల్పించింది. మూడో విడత రుణమాఫీకి ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆగస్టు మొదటి వారం లేక రెండో వారంలో రుణమాఫీ చేస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుని రేవంత్ రెడ్డి క్లారిటీగా ఉన్నారు. ఇక రుణమాఫీపై సవాళ్లు విసిరిన నేతలు ఓటమిని స్వీకరిస్తారో లేదో చూడాలి మరి. అందుకే మీకు నేను మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా. సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. నా తెలంగాణ రైతాంగ సోదరులకు భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల
రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది. ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది.